ఎవరోనో నిందితురాలి గతాన్ని గురించి నేను చింతిస్తున్నాను, నా సానుభూతి తెలియపరుస్తున్నాను. కానీ ఒక నేరం వెనకాల ఎన్నో చింతలు పరిస్థితులు ఉండడం సహజమే. అందువల్ల హంతకులు మన్నించబడాలి అంటే ఈ ప్రపంచంలో ఏ హత్యకు శిక్ష అనేది ఉండదు. 15 ఏళ్ల క్రిందట తన కుటుంబానికి అమృతరావు చేసిన అపకారాన్ని తలచి ఆనాడే అతన్ని చంపుతానని నిర్ణయం కూడా స్పష్టంగా గోడ మీద రాసి మరీ ఈనాడు చంపిందంటే ఇదొక పథకం ప్రకారం చేసిన హత్యే గాని ఆవేశంలో చేసిన హత్య కాదు. ఇట్స్ అ ప్రీ మెడిటేటెడ్ అండ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ యువర్ ఆనర్. ప్రాణానికి ప్రాణం ప్రతీకారం తీర్చుకోవడమే న్యాయమనే డిఫెన్స్ లాయర్ గారి వాదమైతే ఇంకే కోర్టులెందుకు, పోలీసులెందుకు? పరిస్థితులు ఏవైనా హత్య జరిగిన నిజం స్పష్టంగా నిరూపించబడింది కాబట్టి ముద్దాయి వయసులో చిన్నదని ఏ మాత్రం దయాదాక్షిణ్యం చూడకుండా ఐపీసీ సెక్షన్ 302 కింద కఠిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. గుడ్. యువర్ ఆనర్, పరిస్థితులతో ప్రమేయం లేదు, నేరస్తులు ఖచ్చితంగా శిక్షింపబడవలసిందే అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు గట్టిగా వాదించారు. ఐఎమ్ సారీ, ఆ వాదాన్ని ఖండిస్తున్నాను. కాలమాన పరిస్థితులను బట్టి చట్టాలను సవరించుకుంటూ పోవటం మనం అందరం చూస్తున్న విషయం. కొన్నేళ్ల క్రితం ఈ దేశంలో స్త్రీకి ఓటు చేసే హక్కే లేదు. కానీ ఈనాటి స్త్రీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయి చట్టాలనే సమీక్షించే స్థితికి ఎదిగింది. అది మనం కళ్ళారా చూస్తున్నాం. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి? సమాజం కోసం చట్టం గానే, చట్టం కోసం సమాజం కాదు అనేది మనకు స్పష్టం అవుతుంది. యువర్ ఆనర్, యుద్ధంలో సైనికుడు హత్య చేస్తాడు, కానీ అది హత్య కాదు, దేశభక్తి. అలాగే అల్లర్లు జరిగినప్పుడు పరిస్థితిని అదుపులో పెట్టే ప్రయత్నంలో పోలీసులు కొంతమంది అమాయకులను కూడా కాల్చి చంపుతారు, కానీ అది హత్య కాదు, ఉద్యోగ నిర్వహణ. ఆపరేషన్ చేసిన డాక్టర్ అప్రమత్తత వల్ల రోగి చనిపోతాడు, అయినా అది హత్య కాదు, వృత్తి సంబంధమైన పొరపాటు. నా ప్రతివాదంతో రెచ్చిపోయిన మన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు హఠాత్తుగా నా మీద పడి నా పీక పీసుకు నన్ను చంపాలని ప్రయత్నం చేస్తే నేనే తిరగబడి ఆమెను చంపితే అది హత్య కాదు, ఆత్మరక్షణ. 15 ఏళ్ల క్రితం అమృతరావు తన కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంటే కళ్ళారా చూసిన సంఖ్య ఆనాడే తన హత్య చేసుంటే అది హత్య కాదు, పసితనపు ఆవేశం. గుడ్. తన బాల్యాన్ని, తన యవ్వనాన్ని, తన వైవాహిక జీవితాన్ని బాధించిన తన గతాన్ని చెరుపుకోవడానికి సంఖ్య తనకు తానుగా చేసుకున్న చికిత్సే ఈ అమృతరావు హత్య. ఘనత వహించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు నీతి కన్నా చట్టమే ముఖ్యమన్నారే, మరి ఆ చట్టం అమృతరావుని ఏం చేసింది? ఆనాడే అతను నేరం బయటపెట్టి ఎందుకు శిక్షించలేదు? అలా శిక్షించుంటే హత్య జరిగి ఉండేది కాదు, ఈ అమాయకురాలు హంతకురాలుగా మారుండేది కాదు. ఎవరానా, నా వాతాన్ని ముగించే ముందు నేను తమను కోరేది ఒకటే. సంచితం చేయని నేరానికి బ్రతుకంతా నష్టపోయింది, జీవితం అంతా దుర్భరంగా గడిపింది. డాక్టర్ లలిత గారి మనస్తత్వ పరిశోధన ప్రకారం సంచి చేసిన హత్య ఆమె తెలియకుండానే చేసింది. అందువల్ల ఐపీసీ సెక్షన్ 84 ప్రకారం సంచిని విడుదల చేయవలసిందిగా తమకు ప్రార్థిస్తున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ది జడ్జిమెంట్ ఈజ్ రిజర్వ్డ్ టిల్ మండే. ది కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో ఏదో ఏదో